నమస్కారం. మీరు చూస్తున్నారు 24/7 ఛానల్. నేను సహస్ర. ప్రస్తుతం మనం అక్కపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ రోజు మాఘ అమావాస్య సందర్భంగా జాతర నిర్వహించబడుతుంది. మరి ఈ జాతరకి సంబంధించి చాలా మంది జనాలంతా కూడా పోటెత్తారు. ప్రస్తుతం మనం బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం దగ్గర ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అక్కపల్లి వాస్తవ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త, అలాగే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి కమిటీ చైర్మన్ అయినటువంటి కొలుగూరి రాజేశ్వర్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్ తోని. నమస్కారం సార్. నమస్తే. ఓం నమ శివాయ. బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ 400 సంవత్సరాల ప్రశస్తం ఉన్న ఈ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం ఉన్న తర్వాత మొట్టమొదటిసారి మేము కమిటీ చేయడం జరిగింది. మా అదృష్టం కొద్దీ మేము మొట్టమొదటిసారిగా మా గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను ఆలయ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. సో మేము ఈ ఆలయ అభివృద్ధి కోసమే మొదలు మేము అనుకున్నాం. ఆలయ అభివృద్ధిలో భాగంగానే కొత్తగా ఈ ఉన్న ఆలయాన్ని ప్లేస్లో కొత్త ఆలయం నిర్మించాలని ఈ శివరాత్రి తర్వాత అనుకుంటున్నాం. మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద జనం, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం. ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ స్వయంభూ బుగ్గరామలింగేశ్వర స్వామి ఉండడం ఇక్కడ సరి అయిన ప్రాచుర్యం లేక, ప్రజలకు అందుబాటులో లేక, ఇన్ని రోజులు బస్ సౌకర్యం లేకుండే ఇంతకుముందు ఉన్న మాజీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్లు కానీ కష్టపడి ఈ రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది. తర్వాత ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, ఒక పెద్ద ఎత్తున చేయాలని, వేములవాడకు దగ్గర ఉంది కాబట్టి ఒక శివాలయం, ఒక శివక్షేత్రం ఉంది. సేమ్ ఆ విధంగానే మాకు శివక్షేత్రం అంత పెద్దగా కాకుండా కానీ ప్రజల్లో ఈ చుట్టుపక్కల 20-30 గ్రామాలకు సౌకర్యవంతంగా ఉండేటట్టుగా ఈ ఆలయ నిర్మాణం చేయాలనుకుంటున్నాం. ఈ ఆలయం యొక్క ప్రశస్తి ఏంటంటే ఇక్కడికి వచ్చిన స్వయంభూ కాబట్టి ఈ బుగ్గ నుంచి నీళ్లు వస్తుంటాయి. అది అంటే దాదాపు 365 రోజులు ఎంత పెద్ద వర్షం పడ్డా, వర్షం తగ్గినా, ఎండాకాలం అయినా కానీ 1000 ఫీట్ మీరు కొట్టినా కానీ వాటర్ దొరకదు. ఆ టైంలో ఇక్కడ అదే విధంగా వాటర్ వస్తూ ఉంటాయి. ఈ వాటర్ కూడా మీరు టేస్ట్ చేస్తే ఎట్లుంటుందంటే తీయగా, ఏదో షుగర్ వేసినట్టుగా తీయగా ఉంటుంది వాటర్. మనకు దాహం కూడా తీరదు, అంత బాగుంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ పొలాలలో చల్లుకోవడం, ఎందుకంటే ఏదైనా రోగాలు పొలాలకు వచ్చినప్పుడు, పాతకాలంలో చల్లేవారట, ఇప్పుడైతే చాలా తగ్గింది. చర్మ వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్నానం చేస్తే పోతుందని ఒక ప్రసిద్ధి. అంటే మా పూర్వకాలం నుండి వింటూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చి మొక్కున్న భక్తులకు కొంగు బంగారంగా ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి కోరుకున్న ప్రతి కోరికను తీరుతాడని ప్రశస్తి. సో ఈ ఆలయం మొట్టమొదటి చైర్మన్గా మా కమిటీ సభ్యులు ఏర్పడడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి, మా పురాతన కాలం నుంచి, మా తల్లిదండ్రుల నుంచి, మా పూర్వకాలం నుంచి కూడా ఎవరు చేయలేంది మా కాలంలో మేము ఈ ఆలయ నిర్మాణం చేయడం మాకు కలిగిన సౌభాగ్యంగా అనుకుంటున్నాం. సో ఈ ఆలయాన్ని అభివృద్ధిలో చుట్టుపక్కల గ్రామ ప్రజలే కాకుండా మిగతా వాళ్ళు కూడా మాకు సహకరించి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటారని మేము కోరుకుంటున్నాం. రైట్. అయితే మీరు ఈ ఆలయ నిర్మాణం చేపట్టడానికి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో, సో అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీ పెద్దలు ఎవరు తీసుకోలేని నిర్ణయం మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు సమకాల పరిస్థితులు అనుకూలత లేకపోవడం, పాతకాలంలో ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చి రావాలంటే కూడా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉండే. ఇంతకుముందు ఏంటంటే నక్సలైట్ ప్రాబ్లం అని కొంతమంది రావడం కానీ, సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం కానీ, ఆలయ నిర్మాణం చేయడానికి సరి అయిన ఏమంటారు ఆ నిధులు సమకూరకపోవడం కానీ, ఇవన్నీ జరిగినాయి. దేవుని ఆశీర్వచనాలతో ఇప్పుడు మేము ఆర్థికంగా బాగానే ఉన్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామానికి ఆలయాన్ని నిర్మించాలనేది మా ముఖ్య నా లైఫ్ అంబిషన్, అది అంతే. అంటే మీ లైఫ్ అంబిషన్ గా మారింది అంటే ఈ ఆలయ నిర్మాణం, ఆ శివుడికి మీకు ఏదో ఒక అనుబంధం ఏదో ఉండుంటది కదా, అంటే ఎందుకు అలా అనిపించింది శివ నిర్మాణం, శివుడికి ఆలయం కట్టించాలని మీరు ఎప్పుడు అలా అనుకున్నారు? అంటే నా పేరే రాజేశ్వరం కదమ్మా. అంటే బుగ్గరామలింగేశ్వర స్వామి స్వయంభూలింగం ఏర్పడిన తర్వాత నేను యాక్చువల్గా దానికి అసలు పైన చెత్త లేకుండే. ఇది నేను చెత్త వేయగానే నేను బెంగళూరులో ఇల్లు కొనుక్కున్నాను. అంటే భగవంతుడు నాకు నీడ కల్పిస్తే నీకు నీడ కల్పిస్తా అన్నాడు. అంటే ఆయన చెప్పకుండానే మనకు చెప్తా ఉంటాడు. సో నేను అనుకుంటా, నేనైతే
ప్రగాఢంగా నమ్ముతాను బుగ్గ రామలింగేశ్వర స్వామిని. ఇక్కడ ఉన్న మా ఊరి ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకోసమని ఈ నా ఒక్కరికే జరగకూడదు, అందరికీ ఆ ఆశీర్వచనాలు దొరకాలని ఆకాంక్ష తప్ప ఇంకేం లేదమ్మా. అంతేనా? అండ్ ఇంకా మీకు ఆ శివునికి మధ్య ఆ ఆ అనుబంధం ఏదైతే ఉందో, ఇందాక అన్నారు ఇక్కడ చెట్టు వేయడం వల్ల మీకు నీడ కల్పించారని, అలాంటి సందర్భాలు ఇంకా ఎలా ఎలా ఉండేవి మీ జీవితంలో? అంటే నేను చాలా తక్కువ వస్తాను ఇక్కడికి రావడం, ఎందుకంటే ఓ శివరాత్రికి మాఘ అమావాస్యకు వస్తాను. అంటే లైఫ్లో జరిగే సంఘటనలు ఎట్లుంటాయంటే మనకు తెలియకుండానే మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకుండా మొక్కుంటాం, శివరాత్రికి వచ్చినప్పుడు మొక్కుంటాం, ఆ కోరికలు తీర్చడం అది మామూలు సర్వసాధారణం. నేను పెద్ద విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మొక్కుకున్న తర్వాత అంత పెద్ద ఇల్లు కట్టుకోవడానికి కూడా కారణం ఆ శివయ్య ఆశీర్వచనమే అనుకుంటాను. శివయ్య ఆశీర్వాదంతో మీరు ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. అలాగే కమిటీ సభ్యులందరూ మీరు కొత్తగా ఏర్పాటు చేశారు కదా, సో ఎలా ఉండబోతుంది ఈ నిర్మాణ పనులు కానీ, రాబోయే భవిష్యత్తు కాలంలో మీది ఒక ఆదర్శంగా ఈ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ప్రోగ్రెస్ ఎట్లా ఉండబోతుంది అంటారు? ఒక ఆలయ కమిటీ అని చైర్మన్ పెట్టుకోవడానికి కానీ ఇక్కడ అందరు గ్రామ ప్రజల సమిష్టి ప్రయత్నం జరగాలనే నా ఉద్దేశం. ఇన్ని రోజులు మేము అనుకున్నాం ఏంటంటే ఒక పెద్ద ఉన్నాళ్ళు వయసులో పెద్ద ఉన్నాళ్ళే చేయాలా, ఇంకా యంగ్స్టర్స్కి వాళ్ళకి అవకాశం ఇద్దని. ఈసారి కమిటీలో ఏర్పాటు చేయడం, ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేశాం. ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర స్వామి ట్రస్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ఏమందంటే శాశ్వత ఒక ట్రస్ట్ ఏర్పరిచి ఈ ఆలయానికి వచ్చే నిధులని ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా ఆ బ్యాంక్ అకౌంట్ అరేంజ్ చేసి ఆర్గనైజ్డ్గా ఆలయాన్ని నిర్మాణం చేసి యువతను కూడా అందులో ఇంక్లూడ్ భాగస్వామ్యం చేయాలని మా కోరిక. అంతే. సో మీరు అన్నారు శివరాత్రికి అలాగే ఈ రోజు మాఘ అమావాస్య రోజు, ఈ 2 రోజులు ప్రత్యేకంగా ఇక్కడ చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తారు అంటున్నారు కదా. సో ఇంత విశిష్టమైనటువంటి ఈ బుగ్గ రామలింగేశ్వర క్షేత్రం చాలా మందికి తెలియలేదు, మీ ద్వారా తెలియజేయాలని మా ఛానల్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. సో ఇంకా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మీరు ఏదైనా ఆశిస్తున్నారా? ప్రభుత్వాన్ని ఆశించేది ఏంటంటే మాకు మామూలుగా మేజర్గా వచ్చే ప్రాబ్లం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏదన్నా డెవలప్ చేయాలన్నా ప్రతిసారి ఏ రేంజరో ఏదో వచ్చి నిర్ణయంలో ప్రతిసారి మాకు అడ్డంకులు జరుగుతూ ఉంది. ప్రభుత్వం వారు సహకరించి ఫారెస్ట్ వాళ్ళతో, ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్న ఈ టెంపుల్ను అభివృద్ధి చేయడానికి వాళ్ళ సహకారం ఫారెస్ట్ వారి నుంచి కూడా మాకు ఆ సహకారం దొరికితే చాలా బాగుంటుంది మాకు. అంటే మీరు ఇంతకుముందు అన్నది ఒక ఏజెంట్ ఏరియా అని, ఒక ఏజెంట్ ఏరియా లైక్ నక్సలైట్లు ఆ టైంలో ఇక్కడ అంతా కూడా ఎవరు రాకపోయేవారు, చాలా మారుమూల ప్రాంతంగా మరుగున పడిపోయింది. మీ ద్వారా ఈ మధ్యన ప్రజలందరికీ కూడా వెళ్తూ ఉంది. సో ఎట్లా ఇంకా వస్తే ప్రజలకు తెలియజేయడానికి ఇంకేం చేయబోతున్నారు మీ తరపున? నేను చేయడం కాదు, ఇంతకుముందే ఇది చాలా ప్రశస్తమైన టెంపుల్. రావడానికి రోడ్డు సౌకర్యం లేక ఈ మధ్య ఇది అయిన తర్వాత రోడ్డు వాహన సౌకర్యం జరిగిన తర్వాత ప్రజలు రావడం జరిగింది. ఇంకా ముందు జరగాలంటే ఆలయ నిర్మాణం చాలా పెద్దది జరగాల. ఇక్కడ ఉన్న ఇంకా ఉపాలయాలు కొన్ని వెలవాలి. ఇక్కడ ఎందుకంటే ఆంజనేయ మాలలు వేస్తుంటారు మా గ్రామం నుంచి, సుమారుగా 100-150 మందానికి వేస్తారు మళ్ళీ. వాళ్ళకు కూడా హనుమాన్ టెంపుల్ ఉంది. సో ఆ ఉపాలయం కూడా నిర్మాణం జరగాలి. ఏంటంటే వాళ్ళకు ఉండడానికి వసతి కల్పించాలా. ఇవన్నీ మా మార్గం ముందర ఏంటంటే మాకు ఆలయం మేజర్ ఆలయాన్ని నిర్మించాలని. అందుకోసమని మా ఈ చిన్న ప్రయత్నం ఈ సంవత్సరం శివరాత్రి తర్వాత నుంచి ఆరుద్ర నక్షత్రంలో ఉన్న డిస్మెంటల్ చేసి మిగతా నిర్మాణం చేపట్టాలని. అంటే ఈ ఆలయ నిర్మాణం అనేది నార్మల్ విషయం కాదు. దాదాపుగా 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు అంటే మీరు ఏదైతే ఊహించారో అలా. సో అంత విరాళాలు ప్రజల దగ్గర నుంచి కానీ లేదా మీ తరపున నుంచి కానీ ఎట్లా సేకరించబోతున్నారు, ఎట్లా జరగబోతుంది, ఆ శివుని ఆశీస్సులతో ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అంటే నా ఒక్కరి ప్రయత్నం వల్లనే జరుగుతుందని నేను అనుకోవట్లేదు. అందరు సహకారం కావాలి. మేము అందరం దానికోసం ఉద్యుక్తులేను. శివాయ దయ ఉంటుంది, డెఫినెట్ గా మేము అనుకున్న పని చేయగలుగుతాం. అది 9 నెలల కాలంలో చేయాలి. 9 అంటే మళ్ళీ మాఘమాసం వరకు మళ్ళీ నిర్మాణంలో చేపట్టాలని. కొంత కాకుండా పార్షియల్ గా మొత్తం వేసి అప్పటి వరకు డెవలప్మెంట్ కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. వచ్చే మాఘ అమావాస్య రోజు నిర్మాణం పూర్తి కావాలి. నెక్స్ట్ జాతర కల్లా మళ్ళీ మన ఛానల్ అలాగే మన ప్రజలందరూ కూడా మళ్ళీ మేము కూడా మిమ్మల్ని కలవాలని మేము కోరుకుంటున్నాం సార్. చాలా సంతోషం. ధన్యవాదాలు సార్.